హలో అండి. ఇప్పుడు చికెన్ ఫ్రై సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా అయితే చికెన్లో వాటర్ పోసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసుకొని బాయిల్ చేసుకుందాం. ఇలా బాయిల్ చేయడం వల్ల చికెన్ అయితే చాలా త్వరగా అయితే ఉడుకుతుందన్నమాట. ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది. ఇలా కళాయిలో ఆయిల్ వేసేసి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, దాంతోపాటు ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర కూడా పేస్ట్ చేసి వేస్తున్నాను అనమాట. అదొక స్పూన్ ఇదొక స్పూన్ వేసేసిన తర్వాత కొంచెం వేగిన తర్వాత బాయిల్ చేసిన చికెన్ ముక్కలను అయితే అందులో వేసేసుకొని కలిపేసుకుందాం అన్నమాట. ఇలా చేసుకుంటే మాత్రం రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. చిన్నపిల్లలు తినడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. తర్వాత ఇందులోకి తగినంత ఉప్పు ఆల్రెడీ స్టార్టింగ్లో వేసాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకోండి. పసుపు వేసేసి మళ్ళీ ఒక నిమిషం అయితే ఫ్రై చేసుకుందాం. అందులోకి అయితే కొంచెం కారం వేసేసుకొని, కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి. నేనైతే కొంచెం తక్కువే వేస్తున్నాను అనమాట. గరం మసాలా కూడా వేసేసి ఒక్క నిమిషం అయితే ఫ్రై చేద్దాం. అంతేనండి, చికెన్ అయితే చాలా తొందరగా అయిపోతుంది. ఒక్కసారి ఇలా అయితే చేసి చూడండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అయితే తెలియచేయండి. ఉంటాను.